స్వాగతం. సమస్యకు పరిష్కారమే లేదు అనుకుంటే మనసు తీవ్రమైన ఒత్తిడికి గురైపోతుంది. ప్రతి సమస్యకు మీ మనసులోంచే పరిష్కారం దొరకాలనుకోవడం కూడా పొరపాటే. పరిష్కారం కోసం ఆలోచిస్తూనే పరిష్కారం దొరికే ఇతర సోర్సుల కోసం కూడా వెతకాలి. ఇది వ్యక్తులు లేదా పుస్తకాల్లో దొరికే అవకాశం ఉంది. సమస్య నుంచి బయటపడే అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నప్పుడే ఆందోళన మొదలవుతుంది. సమస్యలు ఆకాశం నుంచి ఏమీ ఊడిపడవు. కాబట్టి సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ సీక్రెట్. నేను మొదట్లో యోగా నేచర్ క్యూర్ చిన్నప్పుడే నేర్చుకున్నాను. తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో యోగా ట్రైనింగ్ కోసం వెళ్ళాను. అక్కడ మా గురువు గారు సత్యానంద స్వామీజీ ఆయన నాకు దీక్ష ఇచ్చి మిషన్ ఇచ్చారు. నా లోపల ఇంట్రెస్ట్ చూసి ఇది వేదాల్లో నుంచి ఎకాలజీ రాయి, వేదాల్లో నుంచి ఎకాలజీ రాసి తీసుకెళ్తే కాదు, దీన్ని ప్రాక్టికల్గా చేసి మెడిసిన్గా తయారు చేయమని ఇంప్లిమెంట్ చేయమంటే నేను ఆల్రెడీ ఈ అకుపంక్చరు, అకుప్రెషరు, తర్వాత బయో ఎనర్జీసు 15-20 రకాలైన వైద్య విధానాలు నేను ట్రైనింగ్లు తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నేచర్ దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే అప్పుడు నేను ఈ మెడిసిన్స్ ప్రాణశక్తి ఎక్కడుంది అనేదానికి ఎడ్వర్డ్ బ్యాచ్ అనే ఇంగ్లాండ్లో బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ తయారు చేశాడు. అవి ఒకసారి యాక్సిడెంటల్గా ఆ మెడిసిన్ నేను యూజ్ చేయటం మొదలుపెట్టినాక దానిలో ఉన్న ఎస్టానిష్ రిపోర్ట్స్ చూసి దాని మూలాధారం ఏంటి, మూలంగా ఏమి పద్ధతిలో అది వెళ్తుంది అని చెప్పి నేను దాన్ని రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాణం అనేది ఎక్కడ ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుందంటే ఒక చెట్టు మనకి జీవనాన్ని ఇచ్చేది, ప్రాణాన్ని ఇచ్చేది, ఆహారాన్ని ఇచ్చేది చెట్టే. మనం వృక్షోపజీవులు, వృక్షాల మాధ్యమంగానే మనకి అన్నీ వస్తుంది, మన ప్రాణం వస్తుంది మనకి. అలాంటప్పుడు ఆ చెట్టు ప్రాణాన్ని ఎక్కువ ఎక్కడ వదులుతుంది అన్నప్పుడు అది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దానికి ఒక మూమెంట్ ఎనర్జీ వస్తుంది. ఫ్లవర్ ఇచ్చుకునేటప్పుడు ఆ ఎనర్జీ 15 మీటర్ల రేడియస్లో ఉంటుంది. దాన్ని వాటర్లో వేసినప్పుడు వాటర్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి ప్లాంట్స్ నుంచి దాని పవర్ని, దాని శక్తిని ఎలాగా కలెక్ట్ చేయటం అనేది. కణానికి రావాల్సిన ప్రాణశక్తి సరిగ్గా రానప్పుడు ఇది శరీర అవయవం పనిచేయదు. అవయవం సరిగ్గా పనిచేయనప్పుడు అక్కడ డిసీజ్ ఆక్యుపై చేసుకుంటుంది. నేను ప్రాణశక్తి మీద బేసిక్గా తీసుకొని మన పురాణాల్లో ఉన్న సిద్ధాంతాలు, వాటి తాలూకు సూత్రాలు, మెయిన్గా ఆ సూత్రాలు ఆధారంగా ఈ విధానాన్ని కనిపెట్టాను. ఈ విధానంలో ఏంటంటే మెయిన్గా నాడీ మండలము, చక్రాల మండలము శరీరంలో ప్రాణశక్తిని ప్రవాహానికి అనుకూలంగా ఉంటాయి. సో మనకి రక్తనాళాల్లాగానే ప్రాణశక్తికి వేరే నాళాలు ఉన్నాయి అనేది మన వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ చెప్పారు. అని మూలాధార చక్ర ఎనర్జీయే జీవకణాల పుట్టుకి కారణమవుతుంది. ఆ చక్రాలు ఎనర్జీ తక్కువైనప్పుడు జీవకణాల సంఖ్య తగ్గిపోతుంది. జీవకణాల సంఖ్య తగ్గిపోతున్న తర్వాత నెగిటివ్ జీవకణాలు కూడా ఎక్కువ డెవలప్ అవుతాయి. ఆ నెగిటివ్ జీవకణాల్లోనే ఈ జబ్బు, క్యాన్సర్ కానీ, వైరస్ కానీ, ఫ్లూస్ కానీ ఇవన్నీ దాంట్లో హైడ్ అయ్యి అక్కడ మన కణాలని ఆక్యుపై చేసుకొని అవి డిసీజ్గా మారుతుంటాయి. ఇప్పుడు మా సిద్ధాంతం ఏంటంటే ఆ మూలాధార చక్రాకి కావాల్సిన శక్తిని ఇచ్చినప్పుడు ఆ మూలాధార చక్ర లోపల కణాలని, మంచి కణాలని ఎక్కువగా డెవలప్ చేస్తుంది. ఏ శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి నేను బేసిక్గా మన నాడులు, చక్రాలు తీసుకున్నాను. సో నా మెయిన్ రోల్ ఏంటంటే మెటబాలిజం, ఏ రక్తంలో, కణాల్లో, తర్వాత హార్మోన్స్లో ఏ రకమైన శక్తి రావాలో మన బోన్ మ్యారో నుంచి అది రావటానికి ఈ చక్రాల్లో ఉండే ఎనర్జీ కూడా కారణమని ఐడెంటిఫై చేసి ఆ చక్రాలకు ఉన్న దేవతల తాలూకు వృక్షాల కోసం నేను వెతకటం మొదలుపెట్టాను. అవేంటంటే
మ్యాజిక్ వృక్షాలు, అవన్నీ దైవ వృక్షాలు అన్నప్పుడు వాటికి ఒక పవర్ ఉంటుంది. అందుమూలంగా సొసైటీలో దాన్నంతా నాశనం చేయబడింది. ఇప్పుడు ఒక 10 దైవ వృక్షాలు కూడా మనకి ఇక్కడెక్కడ కనపడవు. నేనేం చేశా అంటే ఫారెస్ట్లో దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న ఫారెస్ట్లు, కొండలు, గుట్టలు అన్నీ వెతికి ఆ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేశాను. నేను అది మా గురువుగారు 81లో ఆయన కలిశాను, 90లో అలా చెప్పారు ఆయన. 90 నుంచి ఈరోజు వరకు నేను ఫారెస్టులు తిరిగి ఒక్కొక్క దేవతా వృక్షాన్ని ఐడెంటిఫై చేసి ఆ వృక్షం తాలూకు ఫ్లవర్ ఎసెన్స్ ఏ జబ్బును తగ్గిస్తుందో దాని మీద ఇంప్లిమెంట్ చేసి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని అథెంటిక్గా చేసి గవర్నమెంట్లో లైసెన్స్ కూడా తీసుకున్నాను. ఇయర్స్ హార్డ్ వర్క్స్. ఒక పొక్కను ఐడెంటిఫై చేయడానికి దానికి అడ్రస్ తెలియదు, దాని పేరు తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. సో ఈ దేవతకి ఈ వృక్షం అని ఉంటుంది. దాన్ని చాలామంది ఫారెస్ట్ వాళ్ళు, కోయళ్ళు, అటు టెక్సానమిస్ట్, అటు ఈ సైంటిస్టులు వీళ్ళందరినీ ఒక మొక్కనికి ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మవారి అశోక ఉంది. అశోకుడు నాటిన పొడవాటి అశోక చెట్టుని అశోక అంటున్నారు. అది అశోక కాదు, ఎందుకంటే అశోకుడు నాటింది కాబట్టి అశోక, కానీ రియల్గా సీతమ్మ వారి అశోక చెట్టు కాదు. దాన్ని వెతకడానికి నేను 2-3 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీలో రాజేంద్ర ప్రసాద్ గార్డెన్లో ఒక అతను చూపించాడు. చూపించిన తర్వాత అడవిలోకి వెళ్ళినప్పుడు అదంతా వెతుకుతున్నప్పుడు ఎక్కడో డీ ఫారెస్ట్లో 2-3 చెట్లు ఉన్నాయి, కానీ అవి ప్రజెంట్ డేలో లేవు. ఐడెంటిఫై చేసిన తర్వాత నేను ఆ ఫ్లవర్ మెడిసిన్ తయారు చేసేది ఒక్క 2 hours లోపలనే. ఆ ఫ్లవర్ బ్లూమింగ్ టైం ఉంటుంది, దానికి 5 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది, సాయంత్రం 4 ఉంటుంది. ఏదున్నా ఆ బ్లూమింగ్ టైం అనేది చెట్టుకి ఇంపార్టెంట్. ఎందుకంటే మొగ్గగా ఉన్నది అలా ఇచ్చుకున్నప్పుడు దానికి 15 meters రేడియేషన్ ఎనర్జీ వెళ్తుంది. అది 2 hours మాత్రమే ఉంటుంది. 2 hours తర్వాత డిజపీర్ అవుతుంది. ఈ పువ్వు ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, అది వేరే సంగతి, కానీ ఎనర్జీ ఉండదు. సో అందుకని ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఎప్పుడు పూస్తుంది అనేది ముందు ఇంపార్టెంట్. ఈరోజు ఫ్లవర్ వచ్చింది అంటే మరుసటి రోజు ఉదయం దాని బ్లూమింగ్ టైంకి వెళ్ళి అక్కడ ఉండి దాన్ని నేను కలెక్ట్ చేయాల్సి వస్తుంది. మా కలెక్షన్ ఎట్లుంటుందంటే బ్లూమ్ అవుతున్న ఫ్లవర్ని ప్యూర్ స్ప్రింగ్ వాటర్లో వేసి ఆ 2 hours ఆ ఫ్లవర్ ఉంచి దాని ఎనర్జీ అంతా ఇది అబ్జర్వ్ చేసుకున్నాక ఆ ఫ్లవర్ని తీసేసి వాటరే మెడిసిన్గా పనిచేస్తుంది. సో నేను ఎక్కడి నుంచన్నా ఫ్లవర్స్ తెప్పించుకోవడానికి అవ్వదు, అది సాయంత్రం ఎప్పుడో టైం బట్టి కొయ్యటానికి అవ్వదు. దాని పవర్ అంతా ఉండేది ఆ 2 hours లోపలే నేను ఆ చెట్టు దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. నేను 108 పైన దైవ వృక్షాల తాలూకు ఐడెంటిఫై చేశాను. మొత్తం నేచర్లో ఒరిస్సా, బీహార్ కొండల్లో ఐడెంటిఫికేషన్ ఉంది. ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇవ్వదు. ఫస్ట్ ఒకవేళ రిజల్ట్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, కానీ దానివల్ల నష్టం మాత్రం జరగదు. ఇంకొక రకంగా వేరే ఎనర్జీస్ కూడా శరీరానికి అందుతాయి. కాబట్టి నిద్ర పట్టడం, డల్నెస్ తగ్గటం, యాక్టివ్గా ఉండటం, హ్యాపీగా ఉండటం అనేది దీంట్లో జరుగుతుంది. పుట్టిన పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఈ మెడిసిన్ నిరభ్యంతరంగా వాడవచ్చు. మనం ఇప్పుడు వాడిన మెడిసిన్ కొత్త కణాలు తయారు చేయడానికి ఇది 3 months వాడినాక మీకు మంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక ఎవరికీ ఎదురు కాని వైఫల్యం తనకే ఎదురైనట్లు, ప్రపంచంలో ఇలాంటి తప్పు మరెవ్వరూ చెయ్యనట్టు కొందరు భావిస్తూ ఉంటారు. ఆ విషయాన్నే పదే పదే తలుచుకుంటూ పశ్చాత్తాపడుతుంటారు కూడా. ఈ ఆత్మన్యూనతా భావం మనిషిలో సమస్యల్ని ఎదుర్కొనే శక్తి లేకుండా చేస్తుంది. వాస్తవానికి ప్రపంచంలో 100% పరిపూర్ణలు ఉండరు. అందువల్ల జరిగిన తప్పిదానికి తల వంచుకుని తిరగాల్సిన పని లేదు. వైఫల్యానికి విలపిస్తూ ఉండే వాళ్లకు కాదు, అధిగమించగలం అన్న ఆత్మవిశ్వాసం ఉన్నవారికే పరిష్కార మార్గాలు లభిస్తాయి.